కంగ్రాచులేషన్స్ ఆరుషి, మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. నాకు తెలుసు. నా పేరు డాక్టర్ తనుజ, కన్సల్టెంట్ ఐకాన్ IVF సెంటర్. ఇప్పుడు ఆరుషికి లాగానే అందరికీ కామన్ గా వచ్చే డౌట్స్, మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఉండే సిమ్టమ్స్ ఏంటి. ఇప్పుడు పీరియడ్ మిస్ అయిన ఒక 2-3 డేస్ తర్వాత నుంచి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. సో అది పాజిటివ్ వచ్చినాగానే కొన్ని సిమ్టమ్స్ స్టార్ట్ కావచ్చు, లైక్ నాజియా కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, కొంచెం పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ, యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా పెరగడం కానీ, స్మెల్స్ కి కొంచెం ఎవర్షన్ లాగా ఉండడం కానీ, కాన్స్టిపేషన్ కానీ, కొంచెం తినంగానే కడుపు నిండిపోయినట్టు సెన్సేషన్స్ కానీ అట్లా ఉండొచ్చు. వెరీ రేర్ గా అప్పుడప్పుడు స్పాటింగ్, బ్లీడింగ్ లా కూడా కనిపించవచ్చు. కానీ దీని గురించి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవుతే ప్రెగ్నెన్సీ నించుందా లేదా, గర్భసంచిలోనే నించుందా లేక ట్యూబ్ లో నించుందా, దాన్ని బట్టి గైనకాలజిస్ట్ 5 to 6 వీక్స్ స్కాన్ లోనే కన్ఫర్మ్ చేసి మీకు చెప్తారు. నెక్స్ట్ జాగ్రత్తలు, ఫస్ట్ 3 months లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, వామిటింగ్ సెన్సేషన్ అలా ఉన్నా ఒకటేసారి హెవీ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆర్ ఫుడ్ కాకుండా ఫ్రీక్వెంట్ అండ్ స్మాల్ ఇంటర్వెల్స్ లో వాటర్ తీసుకోవడము, ఫుడ్ కూడా స్మాల్ క్వాంటిటీస్ లో ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం, ఎవ్రీ 2 to 3 hours కి ఫుడ్ తీసుకోవడము, విగ్రస్ యాక్టివిటీ అంటే స్ట్రెనియస్ యాక్టివిటీ, కిందికి వంగి చేసే పనులు, బరువులు మోయడము అట్లాంటి పనులు కాకుండా రెగ్యులర్ వాకింగ్ అట్లాంటివి కూడా చేయొచ్చు. మీకు ఏది ఇష్టం, మీకు ఏది తినాలనిపిస్తే అది తినొచ్చు, ఇది తినొచ్చు ఇది తినొద్దు అనే స్పెసిఫిక్ గా ఏమి ఉండదండి. నెక్స్ట్ ఫస్ట్ 3 months లో యూజువలీ హస్బెండ్ వైఫ్ ని కొంచెం దూరం ఉండమని చెప్తాం. ఎందుకంటే కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్ల అబార్షన్స్ రిస్క్ అవన్నీ పెరుగుతాయి కాబట్టి ఫస్ట్ 3 months దూరం ఉండమని చెప్తాం. థ్యాంక్ యూ.